ఏం చేస్తున్నావు మమ్మీ? ఇదో దోశ వేస్తున్నాను అనమాట. మామిడికాయ ఉంది కదా, మామిడి పండుతోన తిందాము. దోశ వేస్తాను చూడు. దోశ మామిడి పండు చాలా ఫేమస్ అనమాట, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు అదే తిందాం మనము టిఫిన్. ఓకేనా? కారంతో కూడా ఏదేమంటే కూడా కారంతో వేస్తా, కానీ ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి మామిడి పండుతోనే తిందాం దోశ. చాలా బాగుంటుంది. పిండి కూడా కారం ఇది పిండి కూడా బాగా పులిసింది అనమాట, అందుకే మంచిగా బన్నులాగా వచ్చేస్తాయి చూడండి. ఇవి కూడా మనకు మంచి బన్నులాగా వచ్చేస్తుంది దోశ కూడా. తర్వాత కారంతోనే కూడా తిందామంటే ఒకటి కారంతోనే ఒకటి దీంతో తిందాం. ఇది ఒక కారం వచ్చేసి ఇది ఉల్లిగడ్డ ఎల్లిపాయ కారం అనమాట, జీలకర్ర వేసేది. ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ మామిడి పండుతో తింటావా లేకుంటే ఎల్లిపాయ కారంతో తింటావా? తింటావా? సరే అయితే ఫస్ట్ అయితే స్వీట్తో తిను, తర్వాత కారం నోటికి బాగుంటుంది. సరేనా? ఇదిగో సూపర్ ఉంది దోశ అయితే, ఫ్లఫీగా మంచిగా వచ్చేసింది. ఇదిగో దోశ. ఓకేనా? మామిడికాయ పండుతో తిను ఫస్ట్, తర్వాత మళ్ళీ కారం వేసేస్తాం. ఓకే. మామిడి పండు కూడా మంచి తీయ ఉంది, దాంట్లో చక్కెర కూడా అవసరం లేదంట, తీయ ఉంది అనమాట. మంచి పండ్లు కూడా దొరికినాయి మనకు. సూపర్ ఉంది, చాలా బాగుంది అనమాట. కారం మమ్మీ. తర్వాత కారంది కూడా వేద్దాం. ఫస్ట్ ఉల్లిగడ్డ ఇట్లా అంటే మనకి ఏంటంటే దోశ అనేది తొందరగా లేస్తుంది. తర్వాత దానిపైన ఉప్పు నీళ్ళు చల్లుకుంటే తొందరగా లేస్తుంది దోశ, చాలా తొందరగా లేచిపోతుంది అనమాట. అతుకోకుండా ఉంటుంది పెనంకు. ఇట్లా మంచి పులిసింది కాబట్టి మనకి ఇట్లా అనిపిస్తుంది. తర్వాత కారం అనమాట, ఉల్లిగడ్డ ఎల్లిపాయ జీలకర్ర ఉప్పు కారం వేసిన మొత్తం నూనె వేసుకొని చూడు, నూనె వేసుకొని మంచిగా కారం ఎక్కువనే మమ్మీ. ఉల్లిగడ్డ కారము చాలా టేస్ట్ ఉంటుంది, మంచి కమ్మటి వాసన వస్తుంది కదా. ఓకేనా? ఇంత చాలా కారం ఓకే. కాలింది కదా, మంచిగా కాలింది. చూస్తుంటే నోరు ఊరుతుంది మమ్మీ, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఎంతైనా కారం అంటే కారం అని ఉండాలి. దీని పైన వేసుకున్నా. ఓకే. ఎల్లిపాయ కారం దోశ రెడీ అయింది.